సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు ఏం చూపిపోతున్నానంటే మై ఫేర్ క్రీమ్ గురించి చెప్పండి అక్క నాకు కామెంట్ పెడుతున్నారండి. వాళ్ళ కోసమే ఈరోజు మై ఫేర్ క్రీమ్ గురించి చూపుతున్నాను మీకు. ఇక్కడ పక్కన పెట్టాను చూడండి, అదే మై ఫేర్ క్రీమ్ అనేది. ఈ మై ఫేర్ క్రీము వాడొచ్చా వాడకూడదా ఈరోజు వీడియో అదేనండి. ఈ మై ఫేర్ క్రీమ్ వచ్చేసి కూడా అది కూడా యాసిడ్ క్రీమ్ కాబట్టి స్టైరాయిడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రీమ్ అయితే నేనైతే వాడకూడదని చెప్తానండి. దానివల్ల మీకు రాసినప్పుడైతే చాలా గ్లోగా ఉంటుంది. ఫేర్ అంటే ఫేరే, మై ఫేర్ అంటే ఫేర్గా అనిపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 మంత్ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు స్కిన్ అనేది బ్లాక్ ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. ఎలా వస్తుందంటే స్కిన్ అనేది చాలా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు అది వాడిన తర్వాతే మా స్కిన్ బ్లాక్ అయింది అక్క అని మీరు కామెంట్ పెట్టారు. అటువంటిది మీరు లాంగ్ టైం ఎక్కువగా వాడినప్పుడే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మీరు లాంగ్ టైం ఎందుకు యూస్ చేశారు అనేది ఈరోజు. మీరు లాంగ్ టైం అయితే యూస్ చేయకూడదండి. ఒక 1 మంత్ పెట్టండి. నీకు అది లాంగ్ టైం యూస్ చేయబట్టి మీ స్కిన్ అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. అది అసలు యూస్ చేయకూడదండి. మై ఫేర్ క్రీమ్స్ అయితే యూస్ చేయకూడదు. దాంట్లో సోప్ కూడా వస్తుంది, అది కూడా యూస్ చేయకూడదండి. అది వచ్చేసి స్టైరాయిడ్ క్రీమ్ కాబట్టి దానివల్ల మీకు స్కిన్ బ్లాక్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక నుంచి ఆ క్రీమ్ పక్కన పడేసేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదండి. నేను ఆల్రెడీ మొన్న యూట్యూబ్లో పెట్టాను ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్. అది తెచ్చుకొని నైట్ మొత్తం చక్కగా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. అది రాను మీరు అది రాసిన ఎఫెక్ట్ అంతా క్లియర్ అవుతుందండి. దానివల్ల స్కిన్ అనేది పాడైపోతుంది. ఎప్పుడు కూడా మై ఫేర్ క్రీమ్స్ వాడకూడదండి. అది మై ఫేర్ అంటే అలా అని చూపిస్తారు అంతే. అది మన స్టైరాయిడ్ కాబట్టి మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ డ్యామేజ్ అవ్వబట్టే కదా నాకు కామెంట్ పెట్టారు, అక్క మా స్కిన్ డ్యామేజ్ అయింది ఏం చేయాలి మేము అని. మీరు అది స్టాప్ చేసేసి మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయండి. ఒక 2-3 మంత్స్ రాయండి. మీకు ఫేర్గా అవసరం లేదు. మీ ఒరిజినల్ కలర్ మీకు వస్తే చాలండి. మీకు ఫేర్గా ఉండాలని ఏమి ఉండదు. అది పుట్టకలో మీరు ఎన్ని క్రీమ్స్ ఒకడైతే చెప్తానండి, నేను ఎన్ని క్రీమ్స్ వాడినా అది పైనే మనకి ఇదో రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మన పుట్టకలో వచ్చిన కలర్ అనేది ఎప్పటికీ ఇదవ్వదండి, ఎప్పటికీ పోదు కూడా. అది పుట్టకలో వచ్చిందే అది ఒరిజినల్ కలర్ అనమాట. మనకి స్కిన్ వైట్ అయిపోవాలని ఎప్పుడు కోరుకోకండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కిన్ క్లియర్గా ఉందా లేదా, డార్క్నెస్ కానీ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ స్కిన్ అనేది క్లియర్గా ఉందా లేదా అది ఒక్కటి చూసుకోండి. మనకి ఫేర్గా చాలా మంది చూసారా సామాన్ సాయిగా ఉంటారు, కొంచెం మంది బ్లాక్గా ఉంటారు. ఎంత నీట్గా ఉంటుందండి వాళ్ళ స్కిన్ వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు ఏమి వాడాల్సిన అవసరం లేదు. స్కిన్ ఏ పిగ్మెంటేషన్ ఉండదు, పింపుల్స్ ఉండవు, స్కిన్ చాలా గ్లోగా అనిపిస్తుంది. అలా ఉంటే మనకు చాలండి. మనం ఒకేసారి ఫేర్గా అవ్వాలని ఇటువంటి క్రీమ్స్ వాడి మన స్కిన్ డ్యామేజ్ అయితే చేసుకోవద్దు. ఆ మై ఫేర్ అయితే ఇంకెవరైనా కూడా వాడకండి. ఒకవేళ వాడుతుంటే మాత్రం స్టాప్ చేసేయండి. దానివల్ల చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకోండి. నైట్ ఒక 2 మంత్స్ వాడండి. మీకు అది పైన రాసిన అదంతా రిమూవ్ అయిపోతుంది, మై ఫేర్ దంతా. తర్వాత స్కిన్ గ్లో అనిపిస్తుంది. మరీ ఫేర్ అయితే రారండి ఇటువంటి వాడినప్పుడు. ఎందుకంటే మనకి తొందరగా ఎఫెక్ట్ అయింది స్కిన్, అది స్లోగా రిమూవ్ అవుతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. మీరు ఇటువంటి క్రీమ్స్ అయితే నేనైతే వాడమని చెప్పానండి. బాయ్ ఫ్రెండ్స్.